ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఏ పార్టీకి సరిపడా మెజారిటీ రాకపోతే ఏపీ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని సీఎం జగన్ అంటూ ఉన్నారు. సో ఇలాంటి పాత్ర ఉండబోతోంది. ఇటు కూటమి ఎంపీల పాత్ర ఎలా ఉండబోతోంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది? సర్టెన్లీ అండి, ఇవాళ చాలామంది 370 400 ఈ లెక్కన వెళ్తూ ఉన్నారండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది స్పష్టంగా చెప్తాను. ఇవాళ బీహార్లో ఏదైతే ఉన్నాయో దాదాపు 40 సీట్లు ఉన్నాయో, 1-2 సీట్లు తప్పితే మొత్తం అంతా ఎన్డీఏ చేతులు ఉన్నాయండి. కానీ వాళ్ళు తేజస్వి యాదవ్ దమ్ముండి నాన్నని జైల్లో పెట్టినా లేకపోతే ఇంకోటి చేసిన నిలబడతాను నా కుర్రోడు తేజస్వి యాదవ్ సచే ఫైర్ బ్రాండ్గా అతను ఫైట్ చేస్తున్నాడు. డెఫినెట్గా అక్కడ సీట్లు తగ్గిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో అందరూ కలవకముందు వీళ్ళకి 63 వచ్చినాయండి ఉత్తర భారతీయ జనతా పార్టీకి. ఇవాళ ఆ సీట్లు తగ్గే అవకాశం కనపడుతుంది, ఇంక పెరిగే అవకాశం కాదు. ఎంతో కొంత 2-3 లేకపోతే స్టెబిలైజ్ అవ్వచ్చు. కానీ రాజస్థాన్లోనూ గుజరాత్లోనూ గత 2 సార్ల నుంచి 3 సార్లు ఆర్టిక్ ప్రయత్నిస్తాను. 25 సీట్లు, ఇక్కడ 26 సీట్లు, మొత్తం అన్నీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ గెలుచుకుందండి. కానీ ఇవాళ రాజస్థాన్లో మొన్న 24+1 ఆర్ఎల్డీ కూడా మిత్రపక్షం. ఇవాళ మొత్తం 25 వచ్చే సమస్య లేదు. నేను వాళ్ళు చెప్తున్నాను డెఫినెట్గా కొన్ని తగ్గుతాయి. ఇవాళ గుజరాతీ బేటా కింద ఆయన వెళ్ళి గుజరాత్లో చేసుకుంటున్న గుజరాత్ ఏం కానీ డెఫినెట్గా తగ్గిపోతున్నాయండి. వాళ్ళు ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాలు, హర్యానా కానీ మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం సీట్లు కైవసం చేసుకుంటున్నారు. ఇవాళ పరిస్థితి ఉండదు. మన మధ్యప్రదేశ్లో అయితే కమల్నాథ్ గారి అబ్బాయి నకుల్నాథ్ గారు చింద్వారా సీటు ఒక్కటే గెలిచారు. 29కి 28 సీట్లు ఆలయ్యాయి. అలాగే ఛత్తీస్గఢ్లో సీటు 2 కలుపుకుని 40లో 3 సీట్ల మీద ఆలే ఉన్నాయి. డెఫినెట్గా తగ్గిపోతున్నాయి. ఈ కర్ణాటక రాష్ట్రం చూస్తే 28 సీట్లు ఉంటే 20 సీట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. 1 సీటు మాత్రం వారి సుమలత గారిని, తెలుగు యాక్ట్రెస్ అంబరీష్ గారి మిస్సెస్, వారు బీజేపీ మద్దతుతో నెగ్గారు. 26 సీట్లు ఉన్నాయి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇవాళ కాగితం మీద రాసి పెట్టుకుంటే కర్ణాటకలో తగ్గిపోతున్నాయి. ఇవాళ నేను ఈ పరిస్థితుల్లో ఉన్న సీట్లే కోల్పోతుంటే పై సీట్లు ఎలా వస్తాయి? ఇది మ్యాజిక్ ఉందా? ఈవీఎంలు వాళ్ళ చేతులు ఉన్నాయా? లేదా పోలైన ఓట్లకిను ఆఖరు టాలీ అయ్యే ఓట్లకి తేడా 6% ఉందని చెప్పి నేను ఈశ్వర్ గారు లేఖ రాశారు. ఆ 6%లో మెజారిటీ వస్తుందా తెలియక అడుగుతున్నానండి. అందువల్ల డెఫినెట్గా తగ్గబోతున్నాయి. అందుకని లేకపోతే ఆలకేం పనండి. చంద్రబాబు నాయుడు గారు అసలు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కూడా మోడీ గారిని దూషించారని ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సింది, దేవగౌడ గారి దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సింది అవసరం ఏముంది? ఇవాళ మన బీజేడీతో కూడా పొత్తు పెట్టుకున్నాం చూస్తారు. ఇవాళేమో ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం 272కి బీజేపీ మెజార్టీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 220 వస్తే దేశానికి మంచి రోజులు వస్తాయనుకున్నా. కనీసం నితిన్ గడ్కరీ గారు కనీసం ఆంధ్రప్రదేశ్ పట్ల లేదా తెలంగాణ పట్ల మిగతా ప్రాంతాల పట్ల కొంత ఆసక్తి ఉంది. పక్కా గుమా వ్యాపారుల చేతులు ఉండే మనిషి కాదు ఆయన. ఆర్ఎస్ఎస్ క్లోజ్ అయ్యిండొచ్చు ఆయన కానీ ఇంకోళ్ళు కానీ. బీజేపీలో కనుక రాజ్నాథ్ సింగ్ గారు కూడా దేశానికి మంచి జరుగుతుంది అంటారు. మరి ఏపీకి మంచి ఏపీకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మల్లికార్జున ఖార్గే గారు కనుక అయితే డెఫినెట్గా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారు. వీళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం అయితే ఎక్కువ జరగదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కూడా ఎందుకు విభజన హామీలు తెలంగాణ కూడా అవసరం. బయ్యాన్ ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయ్యిందండి. ఉన్న ఐటీఐఆర్ని ఒక్క రూపాయి పెట్టలేదు. తిప్పలు పడతా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ తిప్పలు పడ్డారండి ఫస్ట్ 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా తిప్పలు పడాల్సిన సిచ్యువేషను. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదండి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణకి 4,000 కోట్లు పైన ఇచ్చాం రైల్వే బడ్జెట్ అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు, 19,600 కోట్లు ఆ బుల్లెట్ రైలు గుజరాత్కి వేసుకున్నారు. బొంబాయి నుంచి సంవత్సరానికి 1,30,000 కోట్ల రూపాయలు ఎవరు సొమ్మని చెప్పి అక్కడ బుల్లెట్ రైలు గుజరాత్కి వేసుకుంటున్నారండి. వాళ్ళకు రాజధాని ఉంది అహ్మదాబాద్, గాంధీనగర్ కొత్త రాజధాని కట్టుకున్నారు. ఈ సిటీ ఏది ధోలేరా సిటీ అని ఏషియాలో గొప్ప సిటీ అండి. ఇప్పుడు గిఫ్ట్ సిటీ. ఈ ప్రపంచం మొత్తం దుబాయ్ తప్ప మలేషియాలో కూడా ట్యాక్స్ ఉంది. 0% ట్యాక్స్ తీసుకుని లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ అక్కడ డైవర్ట్ చేస్తారు. నేను ఒక్క చోట అంటలేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మెట్రోకి ₹1 ఇవ్వలేదు. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి అని చెప్పి కాన్పూర్కి వేయించుకున్నారండి. హైదరాబాద్ నగరం నుంచి ఎయిర్పోర్ట్కి వేయడానికి ₹1 ఇచ్చారు వీళ్ళు, ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి మెట్రోకి ₹10 ఇవ్వలేదు. విభజన హామీల గురించి నేను మాట్లాడుతున్నానండి. ఆఖరికి పోలవరంకి నమ్మక ద్రోహం నియమించం చేసిన మొట్టమొదటి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. నేను శాల్యూట్ చేసేది ఎవరికి ఉంటే ఆ పార్టీలో పోలవరం విషయం వరకు ఉమాభారతి గారు 100% నిధులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి కేంద్రం నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆవిడకి లేకొస్తే అందరూ రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా 100% ఇవ్వాలి, ఇది విభజన చట్టంలో ఉందని చెప్పి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ షూట్ చేసిన ఉమాభారతి గారు ఏ పార్టీ అయితే నాకేంటండి. మేము తర్వాత వెళ్ళి కూడా ఆవిడని అభినందించి వచ్చాం. అంత గొప్పగా మాన్సుఖ్ మండవి గారిని కలిసాం, ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, నిర్మలా సీతారామన్ గారు 1-2 నిమిషాలు టైం ఇచ్చారు. ఆవిడ ఏది అంత బిజీగా ఉండి కూడా మొన్న కూడా అంతకుముందు కలవటం కాదు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ మాట్లాడారు. ఓ పక్కన పార్లమెంట్ సెషన్స్ అన్నాం, కానీ తర్వాత మాట్లాడతారు మేము రెండో దానికి ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారండి కేంద్రంలో. నేను అడుగుతాను, నిజం కాదా?
ప్రాజెక్ట్ని ఒక స్టేజ్కి ఇస్తాం, మిగతాది మీరు అడుక్కోండి, ఎక్కడి నుంచి మీ ఇచ్చే సమస్య లేదని బ్లాక్ మెయిల్ చేయట్లేదా రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి? ఏ నాయకులు వచ్చినా కలిసి కట్టుగా పోరాడకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది జరుగుతుందండి. నాకు ఆశ్చర్యకరం అండి, తమిళనాడు జల్లికట్టు విన్నారు కదా, ఏ యాక్టర్ వెళ్ళలేదండి అక్కడికి. శరత్ కుమార్ గారు, రాధిక్ గారు, అసలు విజయ్ గారు, యూ నేమ్ ఏ పర్సన్, విశాల్ గారు కనపడిన వాళ్ళు 100% వెళ్ళారు. ఇక్కడ కూడా యాక్టర్స్ ఉన్నారు. మంచివాడు మహేష్ బాబు, ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో మహేష్ బాబు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం జనం చనిపోతే ప్రత్యేక హోదా కోసం ఒక్క సింపతిగా పర్సనల్గా వెరీ అంబుల్ పర్సనాలిటీ అని కాదు, ఒక మాట మాట్లాడేది. వారు బాద్షా డిసైడ్ చేస్తే వారు వన్ సైడ్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి వారు వన్ సైడ్ ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని అంటున్నాయి కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మెగాస్టార్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ముఖ్యమైన వాళ్ళు కొంతమంది మాత్రం వచ్చారండి. ఏంటి పరిస్థితి? ఎందుకు ఒక్కరే ఎందుకు రారు? చాలా వచ్చే తరాలు, భావి తరాలు దెబ్బతింటున్నాయి. వచ్చే తరాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. దయచేసి వాళ్ళందరూ రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నానండి.